Hi, this is Vamshi Dande from JVS IT. ఆల్రెడీ ఇక్కడ నేను ఒక సెషన్ తీసుకున్నాను. ఇక్కడ ఈ డిజైన్లో ఆల్రెడీ మనకి అసలు షేప్ తీసుకోవడం, షేప్లో కలర్స్ ఎలా అప్లై చేసుకోవాలి, పేజెస్ ప్యాలెట్ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా పేజెస్ని ఎలా యాడ్ చేసుకోవడం. ఓకే, పేజెస్ తర్వాత మనం ఒక్కొక్క దానికి స్వాచెస్ అనే ప్యాలెట్తో కలర్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ మనం ఇక్కడ చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేసరికి స్వాచెస్ ప్యాలెట్స్ ఇంతవరకు తీసుకున్నాం. సో ఒక ఆబ్జెక్ట్ మనం డూప్లికేట్ చేయాలి అంటే, ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేయాలంటే ఆల్ట్ డ్రాగ్ లేదా కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే, సెలెక్ట్ చేశాను, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను. ఓకే, లేదా కంట్రోల్ సి కంట్రోల్ వి, మనకు తెలిసిన షార్ట్ కట్సే. Control plus C, copy the objects or shapes. Control plus V. And any layers. ఈ మూడు షార్ట్ కట్స్. ఆల్ట్ డ్రాగ్ అన్న డూప్లికేట్ అయ్యిద్ది. ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ వి అన్న డూప్లికేట్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఎంతవరకు ఉండేది. సో మనకి ఇక్కడ F5 అంటే ఇదండి, స్పాచెస్ ప్యాలెట్, కలర్స్ ప్యాలెట్ అని అర్థం. F5 కొడితే ఈ బాక్స్ వచ్చేసింది, దీన్నే స్వాచెస్ ప్యాలెట్ అంటారు. ఓకే సార్, అంతా బాగానే ఉంది, గుడ్. ఆల్ట్ డ్రాగ్ డూప్లికేట్ కూడా ఉంది ఆప్షన్, అంతా బాగానే ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఫస్ట్ టూల్ తీసుకుంటున్నాను, దీని పేరు సెలెక్షన్ టూల్, అంటే మూవ్ టూల్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ఏం చేయొచ్చు, మూవ్ చేసుకోవచ్చు. దాన్నే ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారు, మూవ్ టూల్ అంటారు. సపోజ్ నేను ఏదైనా టూల్లో ఉన్నాను, ఇంకో రెక్టాంగిల్ టూల్లో ఉన్నాను, ఇలా ఉన్నాను, దీనికి కలర్ ఫిల్ చేశాను. ఇది వెంటనే మూవ్ టూల్కి వెళ్ళాలంటే షార్ట్ కట్ ఏంటి, వి అనేది షార్ట్ కట్. అలా కాకుండా చెప్తాను, అది కూడా ఇస్తాను. ఫర్ మూవ్ టూల్ we can move any objects or any layers from one place to another place. దీనికి ఇంకొక షార్ట్ కట్ ఉంది, దాని పేరే ఎస్కేప్. ఎస్కేప్ అనేది కూడా మూవ్ టూలే. ఈ సేమ్ కొటేషన్ కింద రిపీట్ అయింది. ఎస్కేప్ అనేది కూడా మూవ్ టూలే, అంటే వి అన్న మూవ్ టూలే, ఎస్కేప్ అన్న మూవ్ టూలే. సో బాన్స్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఏ టూల్ తీసుకున్నా కూడా నేను ఎస్కేప్ అన్న మూవ్ టూల్లోకి వెళ్తున్నాను, వి అన్న మూవ్ టూల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఎస్కేప్ ఈజ్ ఆల్సో మూవ్ టూల్, వి ఆల్సో మూవ్ టూల్. అక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇక్కడికి వచ్చి ఒక్కొక్క పాయింట్ మనం అడ్జస్ట్ చేయాలంటే దాన్ని డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అంటారు. సో సెలెక్ట్ చేసి ఒక్కొక్క పాయింట్ ని అడ్జస్ట్ చేస్తాను. షార్ట్ కట్ ఏ. డైరెక్ట్ సెలెక్షన్ టూల్. Anchor points, the objects. బాగా ఇందులోకి వచ్చేసరికి ఏంటి, పేజ్ 2.
ఒక పేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి వాడేది పేజ్ టూల్. చూసారా, ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడ ఆటోమేటిక్గా సెలెక్షన్ టూల్ అనమాట. ఈ పేజ్ కావాలంటే ఈ పేజ్ సెలెక్ట్ అవుతుందా లేదా, జస్ట్ టు సెలెక్ట్ ద పేజ్. ఓకే, మనం ఒక పేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి వాడేది పేజ్ టూల్. ఇందులోకి వచ్చేసరికి ఏంటి, గ్యాప్ టూల్. గ్యాప్ టూల్ ఏం చేసిద్ది, ఇక్కడికి వచ్చేస్తాయండి. షిఫ్ట్ పి, యు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, అది మీరు చూడొచ్చు. ఇక్కడికి వెళ్ళగానే షిఫ్ట్ పి అలా, అదే గ్యాప్ టూల్కి యు. అది సో గ్యాప్ టూల్ తీసుకోండి. అసలు ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, క్లిక్ చేయండి. 3.025 ఇంచెస్. ఈ రెండింటి మధ్య 5.45 ఇంచెస్. సో ఈ రెండింటి మధ్య 4.5 ఇంచెస్. అంటే ఒక గ్యాప్ని మనకు కావాల్సిన పాయింటర్స్ వైజ్గా, అదేవిధంగా దానికి ఎంత గ్యాప్ ఉందని మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి వాడేదే ఈ గ్యాప్ టూల్. ఓకే, మరి ఈ గ్యాప్ టూల్తో మనం ఏం చేయొచ్చు, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. We can increase and decrease the objects using with the gap tool. The gap we can maintain like this. వాటి మధ్య గ్యాప్ అని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ గ్యాప్ టూల్. ఇందులోకి వచ్చేసి కంటెంట్ కలెక్టర్స్. ఒక కంటెంట్ని నేను ఇక్కడ కలెక్ట్ చేయొచ్చు, చూసారా, అలా అదేవిధంగా ఇంకో దాన్ని కలెక్ట్ చేశాను. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి ఏంటి, కంటెంట్ ప్లేసర్. ఈ కంటెంట్ దీన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన కంటెంట్ ని నేను ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది, ఒక చోట లోడ్ అవుతుంది కంటెంట్. మనం తీసుకున్న కంటెంట్ ని, మనకు కావాల్సిన ఇంపార్టెంట్ కంటెంట్ ని మనం ఇక్కడ లోడ్ చేయొచ్చు. ఒక 10 పేజీలో డేటా ఉంది, ఆ 10 పేజీలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక లోగో కానీ, ఒక షేప్ ని మనం ఇక్కడ జస్ట్ ఒక చోట మనం ఏం చేసుకుంటున్నాం, ప్లేస్ చేసుకుంటున్నాం అంతే. జస్ట్ కంటెంట్ ని మనం ఇక్కడ ఏం చేస్తాం, కలెక్ట్ చేస్తున్నాం. ఆ కంటెంట్ కలెక్ట్ చేసిన దాన్ని నేను పేస్ట్ చేయాలంటే ఇక్కడ తీసుకొని, నాకు ఈ ఆబ్జెక్ట్ కావాలి, ఈ ఆబ్జెక్ట్ కావాలి, లేదా ఈ ఆబ్జెక్ట్ కావాలి, ఏదైనా సరే ఆబ్జెక్ట్స్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే వెళ్తున్నాను. చూడండి, ముందు ఒక చోట మనం కంటెంట్ ని తీసుకుంటున్నాము, మళ్ళీ ఆ కంటెంట్ ని ఒక చోట మనం ప్లేస్ చేసుకుంటున్నాము. కంటెంట్ తీసుకుంటున్నాము, కంటెంట్ ప్లేస్ చేసుకుంటున్నాము, అంతే తేడా. జస్ట్ టేకింగ్ వన్ కంటెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్స్ ఇట్. దాన్నే మనం కంటెంట్ కలెక్టర్ అంటారు, కంటెంట్ ప్లేసర్ అంటారు. రెండు కంటెంట్ ముందు కలెక్ట్ చేసేది ఒకటి, తర్వాత కంటెంట్ ని ప్లేస్ చేసేది ఒకటి. ఇప్పుడు ఈ షేప్ ఉంది, ఇది ఫస్ట్ పేజ్ లో ఉంది, నాకు లాస్ట్ పేజ్ లో కావాలి. సో సెలెక్ట్ చేసుకుంటే కంటెంట్ ఏమైంది, కలెక్ట్ చేసింది. మళ్ళీ ఆ కంటెంట్ నేనేం చేస్తున్నాను, లాస్ట్ పేజ్కి వచ్చి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను, దట్స్ ఇట్. సో దాన్నే కంటెంట్ కలెక్టర్ అంటారు. సో ఇందులోకి వచ్చేసరికి టైప్ టూల్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆర్టిస్టిక్, సెకండ్ పారాగ్రాఫ్. ఏది, ఫోటోషాప్ కి, ఇలిస్ట్రేటర్ కి. కానీ ఇక్కడ ఏముంటాయి, మొత్తానికి ఒకటే టెక్స్ట్ టూల్ ఉండేది, దాన్నే పారాగ్రాఫ్ టెక్స్ట్ టూల్ అంటారు. పారాగ్రాఫ్ టెక్స్ట్ టూల్ అంటే ఆటోమేటిక్ గా దానికి కంపల్సరీ ఒక బౌండింగ్ బాక్స్ అనేది తీసుకోవాలి, ఒక టెక్స్ట్ ఏరియా అనేది తీసుకోవాలి. అలా కాకుండా మీరు టెక్స్ట్ తీసుకుని క్లిక్ చేస్తే వస్తుందా, అది మీరు ఫోటోషాప్ లో, ఇలిస్ట్రేటర్ లో క్లిక్ చేస్తే వచ్చింది. కానీ ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుందా, రావట్లేదు. ఇక్కడ ఓన్లీ మనం ఏం చేయాలి, డ్రాగ్ చేయాలి. ఇలా నీకు ఎంత ఏరియా కావాలి, సపోజ్ సో ఒక టెక్స్ట్ ని తీసుకున్నా నేను. సో నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది. ఒక టెక్స్ట్ ని నేను పెంచుకోవాలి, తగ్గించుకోవాలి అంటే, ఒక టెక్స్ట్ ని నేను ఒక సైజ్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి అంటే టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ముందు ఇట్లా సెలెక్ట్ చేసేటప్పుడు, సెలెక్ట్ చేయాలంటే ఒక టెక్స్ట్ కర్సర్ని పెట్టి క్లిక్ చేసి సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్-A ఫర్ సెలెక్ట్ ఆల్, కంట్రోల్-A ఫర్ సెలెక్ట్ ఆల్. And to increase and decrease the font size, Control Shift greater than, Control Shift less than. Okay. So click చేశాను, select all, Control A అన్నాను, Control Shift greater than, Control Shift less than. To increase and decrease the, Control Shift greater than to increase the font size, Control Shift less than to decrease the font size. Okay, clear. సో ఇందులోకి వచ్చేసరికి క్లియర్ గా తీసుకున్నాం. కానీ నాకున్న ఈ బౌండింగ్ బాక్స్ ఉంది కదా, టెక్స్ట్ కంట్రోలర్ చాలా పెద్దదిగా ఉంది. సో దీన్ని నేను ఫిట్ చేయాలంటే Control-Alt-C, Control-Alt-C, ఫిట్ టు ఫిట్ ద కంటెంట్ ఫ్రేమ్ ఏరియా, ఫిట్ ఫ్రేమ్ టు కంటెంట్ ఏరియా.
మనం ముందు టూల్స్ మీద గ్రిప్ తెచ్చుకుందాం, కమాండ్ తెచ్చుకుందాం, దాని తర్వాతే మనం ఆ నెక్స్ట్ లెవెల్కి అవుతాం. షార్ట్ కట్ పట్టు తెలియాలి మనకి. కంట్రోల్ సి ఫిట్ ఫ్రేమ్ టు కంటెంట్ ఏరియా. మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం, కంటెంట్ ఇక్కడ పెరుగుతూ వెళ్తుంది ఇట్లా, ఓకే, ఇంతటితో ఆగిపోయింది చాలు, మరి ఇదంతా ఎక్స్ట్రా ఏరియానే కదా. కంట్రోల్ సి వెంటనే షార్ట్ కట్కి వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఇలా వచ్చి దీని పైకి తీసుకొని వచ్చి ఇలా రాకూడదు మనం. సో కంట్రోల్ ఆల్ట్ సి అలాగైనా చేయొచ్చు, లేదా ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్. మరి కింద నుంచి మనం ఇట్లా చేసినప్పుడు మరి ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు కదా, డబుల్ క్లిక్. మన ఎక్స్ట్రా ఏరియా రైట్ సైడ్ ఎంత ఉందో చూసుకొని, బాటంలో ఎంత ఉందో చెక్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ సి అంటే బాటమ్ సెట్ అయింది. మరి ఇటు పక్కది కూడా కావాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి డబుల్ క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసుకొని ఈ విధంగా ఉన్నాం. సో దాన్నే కంట్రోల్ ఆల్ట్ సి టు ఫిట్ ఫ్రేమ్ టు కంటెంట్ ఏరియా. సో ఇక్కడ ఏమంటున్నాను, మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. కంట్రోల్ ఆల్ట్ సి ఫిట్ ఫ్రేమ్ టు కంటెంట్ ఏరియా అయినప్పుడు సపోజ్ దీన్ని కలర్ ఫిల్ చేయాలి. నేను కలర్ ఫిల్ చేయాలంటే ఇక్కడికి వచ్చి నేను కలర్ స్పాచెస్ ప్యాలెట్ లో ఇక్కడ క్లిక్ చేయొచ్చు కదా, స్పాచెస్ ప్యాలెట్స్ లో ఇక్కడ క్లిక్ చేయొచ్చు కదండి. కానీ నాకు టెక్స్ట్కి వస్తుందా చూడండి, టోటల్ వస్తుంది, అంటే ఫ్రేమ్కి వస్తుంది, కంటైనర్కి వస్తుంది. మాట్లాడండి, కంటైనర్కి వస్తుంది. నా కంటైనర్ ఎంతవరకు ఉంది, ఇంతవరకు నా కంటైనర్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నా కంటైనర్, లేదా ఎక్కడ వరకు పెడితే నా కంటైనర్, లేదా ఎక్కడ వరకు పెడితే నా కంటైనర్. బౌండింగ్ బాక్స్ కంటైనర్ ఇది. సో నేను ఎక్కడ వరకు పెడితే అంతవరకు వస్తుంది. కానీ ఇది కాదు కదా, నాకు కావాల్సిన ఓన్లీ టెక్స్ట్కే కావాలి. అంటే ఎప్పుడైనా సరే మనము ఒక స్వాచెస్ ప్యాలెట్ లో కానీ లేకపోతే ఇక్కడ టూల్ బాక్స్ డాకర్ విండోలో కానీ మనం ఇది దేనికి ఉంది, కంటైనర్కి ఉందా లేకపోతే టెక్స్ట్కి ఉందా. సో కంట్రోల్ జెడ్ వెనక్కి వచ్చేసి మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసరికి టెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ కూడా టెక్స్ట్కి యాక్టివేట్ అయింది. మరి ప్రతిసారి మనం దీన్ని మార్చుకోలేం కదా, అందుకని జే ఒక్కోసారి దీని మీద వచ్చింది అనుకోండి, ఇలా క్లిక్ చేయగానే వెంటనే మనకు తెలిసిపోద్ది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని నన్ను పెట్టేస్తాం. నన్కి షార్ట్ కట్ స్లాష్, ఫస్ట్ లోనే చెప్పాను మీకు, డాట్ ఫర్ కామా ఫర్ ఫిల్, డాట్ ఫర్ గ్రేడియంట్, స్లాష్ ఫర్ నో ఫిల్. మరి ఇక్కడ ఆల్రెడీ ఫిల్, అది మనం ఇక్కడ కామా ఇస్తుంటే ఏమవుతుంది, ఫిల్ అవుతుంది. కానీ ఎలా ఫిల్ అవుతుంది, కంటైనర్ ఫిల్ అవుతుంది. నాకు ఇది కాదు కదా స్లాష్, నాకు దేనికి ఫిల్ అవ్వాలి, టెక్స్ట్కి ఫిల్ అవ్వాలి. అంటే ఈ కంటైనర్ మారి, ఈ కంటైనర్ ఇక్కడ నుంచి మారి టెక్స్ట్కి రావాలి, ఈ కంటైనర్ ఇక్కడ నుంచి మారి టెక్స్ట్కి రావాలి. దాని షార్ట్ కట్ జే వచ్చిందా, జేకి వచ్చి ఇప్పుడు చూడండి క్లిక్ చేస్తే వస్తుందా రావట్లేదా. సో అదే ఇది, జే ఇస్ ద చేంజింగ్ ద కలర్, highlighting and changing the color container icon to text icon in the swatches palette. సో సెలెక్ట్ చేశాను. ఇలా ఉండేది. సో ఇందులోకి వచ్చేసరికి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి నాకు కావాల్సిన టెక్స్ట్ ఏరియాని తీసుకుంటున్నాను. సో ఇది టెక్స్ట్. మరి టైప్ అనే పాత్ రూల్ అంటే ఏంటి సార్, ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక కంటైనర్ అంటే ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ వర్క్ అంటే స్ట్రోక్ వర్క్, లేదా దాని ప్రాపర్టీస్ ఏమి స్ట్రోక్ జస్ట్ చూడడానికి అంతే. సో ఇందులోకి వచ్చేసరికి టైప్ అనే పాత్ రూల్, ఆ పాత్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి టెక్స్ట్ అనేది అలా వచ్చింది. సార్ నాకు అంతా బాగానే ఉంది, ఈ టెక్స్ట్ ఏరియాని ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేయాలి, మూవ్ అవుతుందా లేదా. సార్ అంతా బాగానే ఉంది, కానీ చుట్టూరు ఆ ఆబ్జెక్ట్ నాకు కనపడకూడదు. దీనికి వచ్చి మనం ఏం చేస్తున్నాము, నన్ చేసేస్తున్నాం. కనిపిస్తుంది ఇప్పుడు స్ట్రోక్, కానీ పాత్ అయితే వచ్చిందా రాలేదా. సో అది పాత్రను మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి యాడ్ చేసుకుంటూనే ఉండొచ్చు. దాని యొక్క ఎడ్జ్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ, నాకు అవసరం లేదనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇలా డిలీట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ టెక్స్ట్ ఏరియా తీసుకొని క్లిక్ చేసుకోవాలి. సో అదే ఇది, సారీ అదే ఇక్కడున్న
టెక్స్ట్ ఏరియా టైప్ అనే పాత్ టూల్. సో ఇందులోకి వచ్చేసరికి లైన్ టూల్. ఏదైనా సరే ఒక లైన్ మనం డ్రా చేసుకోవాలంటే ఇలా లైన్ డ్రా చేసుకోవచ్చు. ఎలా అంటే అలా డయాగ్నల్ గా డ్రా చేసుకోవచ్చు. స్ట్రైట్ గా కావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఇలా మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసుకున్నప్పుడు దాని యొక్క స్ట్రోక్ అండ్ స్ట్రోక్ వాల్యూస్ ఇచ్చుకొని దాని యొక్క కలర్స్ కావాలంటే కలర్స్ ని కూడా మోడిఫై చేసుకుంటున్నాను. డైరెక్ట్ గా మనం లైన్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని స్ట్రైట్ గా లాగాలి. ఇది సో ఈ విధంగా మనకు ఉండిద్ది. కలర్స్ ఏమైనా కావాలంటే కలర్స్ ని మోడిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన వాటిని మోడిఫై చేసుకుంటాం. సో లైన్. సో ఇది ఈ పార్ట్ ఇంతవరకు కావాలంటే ఓకే, లేదా కంటిన్యూ చేద్దామంటే కంటిన్యూ చేద్దాం. మీరు షార్ట్ కట్స్ పాతవి కూడా మీరు ప్రాక్టీస్ చేయలేదు. సో నేనేం చేస్తానంటే ఇంతవరకు చూడండి. నేనేం చేస్తానంటే మీకు ఇన్స్టాలేషన్ చేసిస్తాను. సో మీరు ఏంటంటే పాతవి ప్లస్ ఇవి ఈ పేజెస్ ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ చెక్ చేయండి. మళ్ళీ మనం కూర్చుంటే ఇది కొట్టేయచ్చు, బట్ ఆ బేస్ అనేది ఆ పట్టు కావాలి. ఆ గ్రిప్ అనేది మనం ఆ బేస్ లో మనం చేస్తేనే మనకు అర్థమైద్ది. ఇప్పుడు చాలా షార్ట్ కట్స్ వచ్చాయి అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ షార్ట్ కట్ ఒకటి చెప్తాను. సపోజ్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా కానీ నాకు ఇందులో ఉన్న కలర్ ఉంది కదా, దీనిలో ఉన్న కలర్ తో పాటు సేమ్ స్ట్రోక్ కూడా కావాలి. సో అందుకే ఐ ఫర్ ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేస్తే చాలు. ఐ ఫర్ ఐ డ్రాపర్ వీ కెన్ పికింగ్ ద కలర్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. అదే ఇక్కడ ఇచ్చాను, రాసుకోండి. స్వాచెస్ లో చేస్తే కలర్ మాత్రమే వచ్చింది అన్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చాను, క్లిక్ చేస్తే ఓన్లీ కలర్సే కదా వస్తుంది. సో నేను మళ్ళీ ఏం చేయాలి, దీనికి చాలా ప్రాపర్టీస్ ఇచ్చాను. నేను దీనికి స్ట్రోక్ ఇచ్చాను, స్ట్రోక్ ప్రాపర్టీస్ ఇచ్చాను, స్ట్రోక్ స్టైల్స్ కావాలంటే స్ట్రోక్ స్టైల్స్ ఇచ్చాను. నాకు ఈ స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇదే స్టైల్స్ కావాలంటే మళ్ళీ ఐ డ్రాపర్ తీసుకుని క్లిక్ చేస్తే వస్తాయి. సో అలా ఇది రాసుకోండి. సో ఐ ఫర్ ఐ డ్రాపర్ పికింగ్ ద కలర్ ఫ్రమ్ ద వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ విత్ ద సేమ్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే ప్రాపర్టీస్ అని అర్థం. మరి దానికి ఉన్న ప్రాపర్టీస్ ని మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.